రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. నీళ్లు సహా ఏ వస్తువును తాకినా చేతులు ముడుచుకుపోతున్నాయి. రాత్రైందంటే చాలు ఇంట్లో ఉన్న గజగజే. ఈ ఏడాది అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 10 ఏళ్లలో లేనంత తీవ్రంగా చలి ఉంటుంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు రాత్రిపూట రాష్ట్ర వ్యాప్తంగా 4.5 నుంచి 11.2 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాలోని కోహేరులో రాష్ట్రంలోనే అత్యల్పంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే రోజు 17.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఈ మండలంలో రాత్రైతే చాలు జనం గజగజ వణికిపోతున్నారు. ఉదయం 8 గంటలు దాటిన తర్వాతే ఇంటి నుంచి బయటికి వస్తున్నారు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కూడా కొద్ది రోజులుగా చలిలో గడ్డకట్టుకుపోతుంది. ఇక్కడ రికార్డు స్థాయిలో 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 10 ఏళ్లలోనే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాదిలోనే అత్యంత చలి తీవ్రత శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నమోదైందని ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట మినహా మిగిలిన 10 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు, మిగిలిన 4 జిల్లాల్లో 11.2 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో 10 డిగ్రీలు నమోదు కాగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. శేర్లింగంపల్లిలో 7.8, మల్కాజ్గిరిలో 8.3, రాజేంద్రనగర్లో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లాను చలిపులి వణికిస్తోంది. శనివారం జీమాడుగులలో కనిష్ట ఉష్ణోగ్రత 4.7 డిగ్రీలుగా నమోదైంది. ముంచంగిపుట్టలో 5 డిగ్రీలు, అరకులోయలో 5.8 డిగ్రీలు, చింతపల్లిలో 6.5 డిగ్రీలు, పాడేరులో 6.7 డిగ్రీలు, పెదబయలులో 6.9 డిగ్రీలు, డుమ్రిగూడలో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది.